ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం. జులూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ పంచాయతీ భీమ్లా తాండాలో సీసీ రోడ్డుపై వర్షపు నీరు ఆగి దుర్వాసన వెదజల్లుతూ ఉన్న ముక్కు మూసుకొని ఆ నీటిలోనే నడవాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలుపుతున్నారు. అదేవిధంగా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా గానీ కనీసం వారు స్పందించలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షపు నీరు పోయేలా మార్గం చూపాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు. ఏటీవీ న్యూస్ జులూరుపాడు మండలం. చెప్పండి. మాది పాపకల్లి గ్రామం అండి. గ్రామ పంచాయతీ బజారి నీళ్లు పోకుండా రోడ్డు గ్రామంలో పెద్ద రాజకీయ నాయకులైనా సెక్రటరీ పట్టించుకోవట్లేదు సార్ అని గ్రామ పంచాయతీ సెక్రటరీ పట్టించుకోవట్లేదు సార్. ఈ వానలకి దోమలు వేగలు పడతాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇబ్బంది అవుతుంది సార్. నడవది కావట్లేదు, బాగా ఇబ్బంది అవుతుంది. రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాల దాకా అవుతుంది. ఇబ్బంది పెడుతున్నారు బాగా. నీళ్లు బాగా మొత్తం లాగటం బాగా గలీజ్, ఎక్కడెక్కడ నీళ్ళు మొత్తం ఇక్కడే ఆగుతున్నాయి. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. పోవేది గట్ట రావేది గట్ల ఇంట్లోకి. నైట్ అయినా పొగలైనా కరెంట్ ఉండదు. ఇక్కడ లైట్లు ఎలాగో మళ్ళీ ఇక్కడ నీళ్లు అసలు బాగా ఇబ్బంది అవుతుంది. అసలుకి బండ్లు పోవటం కానీ పిల్లగాలు రావటం కానీ పెద్ద విషయంలో కానీ ఇబ్బంది బాగా అవుతుంది. అసలుకి మాకు తొందరగా నీళ్లు శుభ్రంగా ఏర్పాటు కాలువ చేసినట్టు, తొందరగా నీళ్ళు వెళ్ళిపోయేటట్టు చేయాలి. చెరువుకి వెళ్ళేగా శుభ్రంగా ఉండాలి రోడ్డు. సెక్రటరీ గారు ఎన్నిసార్లు చెప్పినా అసలు పట్టించుకోవట్లేదు. రాజకీయం వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి గొడవ ఎప్పుడు కుక్కలేని తీసుకొస్తున్నా కాలు చేస్తున్నా మళ్ళీ ఎప్పట్లకే కుక్కలతో ఆ కాలు పోడతా ఉన్నాయి. మళ్ళీ ఎప్పట్లకే మళ్ళీ గోళ్ళు అవుతా ఉన్నాయి. మాకు ఇబ్బంది అయింది. ఎవరు మొత్తంలో నీరు ఆగట్లేదు, మా మొత్తంలోనే ఆగుతుంది. మా మొత్తంలో అయితే ఎందుకు ఎవరు పట్టించుకోరు, మేము పట్టించుకోవడం అవుతుంది. ఇక